తెలంగాణ రాజకీయాల్లో ధరణి రేపిన దుమారం అంతా ఇంత కాదు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి. ధరణితో చాలా చోట్ల భూమికి సంబంధించిన అంశాలు పెద్ద ఎత్తున వివాదంలో చిక్కుకున్నాయి. భూ హక్కుదారులకు కొంతమంది అధికారులైతే ఏకంగా చుక్కలు చూపించారు. ధరణి అమలు సమయంలో మరికొంతమంది అధికారులు కావాలని రికార్డులో తప్పులు రాసి వీటిని సరిదిద్దేందుకు కూడా రైతుల నుంచి భూ యాజమానుల నుంచి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఇప్పటికీ పరిష్కారం కాని ధరణి కేసులు పెద్ద ఎత్తునే ఉన్నాయి. ఇది ఒక సమస్య అయితే ధరణిని అడ్డం పెట్టుకొని అధికారంలో ఉన్న పెద్దలు ప్రభుత్వ భూములు, ఎవరు క్లెయిమ్ చేయని భూములు, వివాదాల్లో ఉన్న వాటిని కూడా తెర వెనక సెటిల్ చేశారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి. ఇటీవలే కొన్ని ఆధారాలతో సహా బయటపడ్డాయి కూడా. ధరణిని అడ్డం పెట్టుకుని లబ్ధి పొందిన వారిలో గత ప్రభుత్వ పెద్దలు, కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కొత్తగా కొలువు తీరిన తెలంగాణ సర్కార్ దీనిపై విచారణకు కూడా ఆదేశించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని జగన్ సర్కార్ ఏపీ టైటిలింగ్ యాక్ట్ను ఎంత గట్టిగా సమర్థించుకుంటుందో అంతకంటే గట్టిగానే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధరణిని సమర్థించుకున్నారు. గత ఎన్నికలకు ముందు తన ప్రతి బహిరంగ సభలోనూ ఇది ఎంతో పెద్ద గొప్ప స్కీమ్ అని ప్రచారం చేశారు. ధరని రద్దు చేస్తే లేనిపోయిన సమస్యలు వస్తాయని ప్రజలను బెదిరించే ప్రయత్నం చేశారు కూడా. కేసీఆర్ ఎంత మొత్తుకున్నా కూడా ప్రజలు దాన్ని ఏమాత్రం పట్టించుకోలేదంటే ధరణి ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏపీ టైటిలింగ్ యాక్ట్ తోటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే తరహా పరిస్థితులు పునరావృతం అవుతున్నట్లు కనిపిస్తున్నాయనే చర్చ సాగుతోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్టును నీతి ఆయోగ్ ప్రతిపాదించిందని, కేంద్రంలోని మోడీ సర్కారే అమలు చేయాల్సిందిగా రాష్ట్రాలను కోరిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలుకొని అధికార వైసీపీ నేతలందరూ ఇప్పుడు చెప్తూ వస్తున్నారు. అయితే అత్యంత కీలకమైన భూముల విషయంలో ఎవరు చికాకులు సృష్టించినా, అనుమానాలు కలిగేలా చట్టాలు తెచ్చినా కూడా వాళ్ళు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే విషయం ఇప్పటికే నిరూపితమైంది. గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైసీపీ వివిధ అంశాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. ఇవి సరిపోవన్నట్లు సరిగ్గా ఎన్నికల ముందు ఏపీ టైటిలింగ్ యాక్ట్ పెద్ద వివాదంగా మారటంతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అధికార పార్టీ అభ్యర్థులు అడలిపోతున్నారని చెప్పచ్చు. ఏపీ టైటిలింగ్ యాక్ట్ను ఒక ఎన్నికల అంశంగా చేయడంలో టీడీపీ, జనసేన కూటమి విజయం సాధించాయని చెప్పాలి. ఈ చట్టం అమల్లోకి వస్తే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారుతుందో చెప్తూ జనసేన సిద్ధం చేసిన వీడియో వైరల్ అయింది. ప్రజల్లోకి ఇది బలంగా వెళ్లటంతో అధికార వైసీపీ ఉలిక్కిపడి ఇప్పుడు దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. కేంద్రంలోని మోడీ సర్కార్ ఆంధ్రప్రదేశ్ను తమ విధానాలకు ఒక ప్రయోగశాలగా మార్చిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక సీనియర్ అధికారి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓవైపు పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ మోటార్ల దగ్గర మీటర్లు పెట్టము అని తేల్చి చెప్తే, ఆంధ్రప్రదేశ్ సర్కార్ మాత్రం కేంద్రంలోని మోడీ సర్కార్ అలా చెప్పిందో లేదో అమలు చేసేసి తద్వారా రుణ పరిమితిని పెంచుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు అదే తరహాలో కేంద్రంలోని మోడీ సర్కార్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలుకు వైసీపీ సర్కార్ పూనుకోవడం ఎన్నికల ముందు రాజకీయంగా ప్రకంపనలు రేపుతుంది. ఈ ఎన్నికల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశం వైసీపీకి భారీ నష్టం చేసే అవకాశం ఉందనే అంచనాలు కూడా ఉన్నాయి. మరి ఈ పరిస్థితిని అధికార వైసీపీ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.